భూలోక నందనవనము ఏంటో తెలుసా మీకు? కాశ్మీర్. అది మన యొక్క భూలోకంలో ఎన్నో వనాలు ఉన్నాయి. భూలోక నందనవనం ఏమిటిదయ్యా అంటే కాశ్మీర్. అసలు ఈ ఊరి పేరు తొలినామం ఏమిటో తెలిసిన? పూర్వనామం త్రయంబక దేశము అనేవారు. చూడండి, ఒకనాడు ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు, యతులు తపస్సులు చేసిన ప్రాంతం అది. చూడండి, ఈ దుర్మార్గులు అక్కడికి వచ్చి సర్వనాశనము చేసి మొత్తము ఏం జరిగింది? అసలుకు అక్కడ ఉన్నటువంటి దైవత్వాన్ని పాతిపెట్టేశారు. మీరు కాశ్మీర్లోనా ఇప్పుడు కాశ్మీర్ అని అంటున్నారో, ఏటిదది? వనము. అది వనం. అది భూలోక వనము అంటారు, భూలోక నందనవనము అంటారు, త్రయంబక దేశం అంటారు. అక్కడ ఎన్ని శివాలయాలు ఉన్నాయో, ఎన్ని శివలింగాల ప్రతిష్టాపన జరిగిందో, ఎంతమంది ఋషులు తపస్సులు చేశారో అసంఖ్యాకం, అపరిమితం. ఆ ప్రాంతంలోన ఒక్కొక్క ఋషి తపస్సు చేసి అతని తపస్సుకు గుర్తుగా ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోవడం అంటే ఏమిటిది? ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయేవాడు. సమాధులకు వచ్చినవాడు వెళ్ళిపోయేవాడు, దేహాన్ని విడిచిపెట్టి. చూశారా బాబు, ఇటువంటి కాశ్మీర్ త్రయంబక దేశము మరి మనకు చూసే భాగ్యము లేదు. ఈ కలియుగ మానవులకు అర్హత లేదు. ఈ భూమిలో కాలు పెట్టేటువంటి యోగ్యత మీకు లేదు అని ఆ పరమాత్మ అనుకున్నాడేమో. లేకపోతే ఈ యొక్క మాయా విలాసమో, మానవుల యొక్క మత ఛాదస్తమో ఏం జరిగింది? చూడవలసిన కాశ్మీర్ వనాన్ని, త్రయంబక దేశాన్ని మనం చూడలేకపోయాం. చూడండి, కాశ్మీర్ అనగానే జస్ట్ ఒక 1500-2000 సంవత్సరాల చరిత్ర దాకా వెళ్తారు. బట్ ఐఎమ్ సేయింగ్, మీరు 1200 సంవత్సరాల కిందట వరకు ఏముంది అంటే అక్కడ శైవం తాండవం చేసింది. అది కాశీ అనగానే శైవక్షేత్రం ఎలా ప్రసిద్ధి చెందిందో, ఆనాడు త్రయంబక దేశము అనేవాళ్ళు దాన్ని. ఈ త్రయంబక దేశము అట్లా వెలిగిపోయింది శివశక్తుల ఆరాధనతో, తపస్సులతో, ధ్యానాదులతో, జపాదులతో, యజ్ఞయాగాదులతో. చూశారా బాబు, ఈరోజు ఆనాడు వాళ్ళు జపమాలలు పట్టుకొని జపము చేస్తే మూల మూలకు ఈరోజు గనుసు పట్టుకొని నిలబడుతున్నారు. మరి మాయాలీలా విలాసం ఇది. మీరు 1200 సంవత్సరాలు జస్ట్ బ్యాక్ వెళ్ళారనుకోండి, అంతవరకు వెలిగిపోయింది. దాన్నే త్రిక సిద్ధాంతము అని అంటారు. కాశ్మీర్లోన మనకి ఏదైనా జ్ఞానం వచ్చింది, తంత్రశాస్త్రం వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చేది మనకు. మరి ఇటువంటి కాశ్మీరు లేక త్రయంబక దేశం 1200 సంవత్సరాల కిందట ముస్లిమ్స్ పరిపాలన వచ్చింది. ఇంకా ఏముంది? సర్వనాశనం అయ్యింది. దానికి ముందు ఏముంది? అంత శైవం ఉందంతే. శైవం తప్ప ఇంకా రెండవది లేదు. నో విశిష్టాద్వైత, నో ద్వైత, ఏమీ లేదు. ఉన్నదంతా శివ అద్వైతం అయితే శైవం ఉంది. చూశారా బాబు, దాన్ని ఏమంటారంటే పరాపర అపరా విద్య అని అంటారు. దాన్నే త్రిక సిద్ధాంతం అని కూడా అంటారు. ఇది తాండవం చేసింది. ఏం జరిగింది చూడండి, 1200 సంవత్సరాల కిందటనే ఇంక వీళ్ళంతా వచ్చేసారు. ఇంకో వీళ్ళతో పాటు ఇంకా రకరకాల ఆచారాలు వచ్చారు. ఇంకా వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పనవసరం లేదు మీకు. మొత్తం చిన్నాభిన్నం చేశారు. ఇంకా భారతీయ సంస్కృతిని చిన్నాభిన్నం చేశారు. క్రిస్టియన్స్కి బైబుల్ ఉంది, ముస్లిమ్స్కి ఖురాన్ ఉంది. మరి హిందువులకు ఏ గ్రంథం ఉండాలి? ఎక్కడుందా ఒక గ్రంథము? ఎందుకు తెలుసిన? చిన్నాభిన్నమైంది. అది ప్రామాణికమైన వేదము కనుమరుగైపోయింది.
ఈ రకంగా ఇప్పటికి మీరు కాశ్మీర్ చూస్తే మీకు ఇంకా ఆ యొక్క గుర్తులు కనబడతాయి. ఒకసారి చూడండి మీరు కూడా కాశ్మీర్. గణపతి వనపతి వృక్షపతి పశుపతి గణపతి మహారుద్ర నమో నమః. చూడండి ఆ జలం ఉంది కదా, అది మీకు సర్వరోగ నివారణి. అది ఆ జలం నీరు తాగితే చాలు రోగాలు పోతాయి, అంత పవర్ఫుల్ వాటర్ అది. సర్వాయ భవాయ ఈశానాయ అష్టమూర్త్యాత్మక మహారుద్ర. చూడండి బాబు, బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు మీరు ఎక్కడ చూస్తున్నారో అక్కడక్కడ మహర్షులు కూర్చునేవాళ్ళు. చూడండి, మనుషులు ఈ విధంగా తయారు చేయగలుగుతారా? పరమాత్మ యొక్క క్రియేషన్ అది. చూడండి, త్రయంబక దేశం అనేవారు ఆనాడు. ఇప్పుడు కాశ్మీర్ అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం? జంబూ, కాశ్మీర్. చూసారా బాబు, జంబూ ద్వీపము అంటారు. అది జంబూ అనే పదం కూడా పురాతనము, సనాతనం. చూడండి ఆ వాటర్ చూడండి, బ్లూయిష్ వాటరు. చూడండి, వన్య అంటే చూసారా, అదంతా పరమాత్మ యొక్క స్వరూపమే. అది వనము అంటే ఏమిటిది? కేవలం వృక్షాలే కాదు. చూడండి బాబు, బ్యూటిఫుల్. చూడండి, ఇదిగోండి, వాళ్ళు చిన్న భిన్నము చేసినా ఆనవాళ్ళు మీకు కనబడుతున్నాయి. చూడండి, ఇదిగో అంత పడగొట్టేశారు. చూడండి స్వామి, చూడండి ఆలయం చూడండి, అది ఏకశిలతో తయారు చేయబడినటువంటిది. 7 టన్నులు ఉంటుందంట అది. చూడండి స్వామిని చూడండి, ఆ పానపట్టము విరిగింది చూడండి. అంటే ఏమిటిది? గడ్డపారతో కొట్టారు. ఇదిగోండి, ఇంకా చూడండి స్వామిని చూడండి, దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఇంక ఇప్పుడు ఇవన్నీ మనం వెళ్ళి ఇంకా చూసే 10 రోజులు కావు ఇవి. చూడండి, ఎవరైనా ఒక ఆలయ నిర్మాణం చేయాలి అంటే వెళ్ళి ఆ కాశ్మీర్ని చూడాలి. అప్పుడు డిఫరెంట్గా మీకు కనపడతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ చైనా వాళ్ళు కాపీ కొట్టారు, చిన్న చిన్న మార్పులు చేసి వాళ్ళు నిర్మాణాలు చేశారు. చూడండి, ఇప్పుడు మనము అష్టవిధ లోహాలు పెట్టాను చూడండి, అలా పెట్టారు చూడండి సేమ్. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ రూమ్ ఏమిటిది అంటే ఒక మహర్షి తపస్సు చేసినటువంటి రూమ్ అది. దాన్ని రూము అనకూడదు, తపో భూమి అనాలి. చూడండి, కాలం మారిపోయింది, ఇంక వాళ్ళు ఏం చేస్తారు పాపం. చూడండి, ఒకే చోట 3 శివలింగాలు. చూడండి ఆ పైన చూడండి, మహారుద్రుడు. త్రిశూలం చూడండి, ఆ త్రిశూలం కూడా ఎట్లా చూడండి, దాన్ని కూడా కొట్టినారు. చూసారా బాబు, మానవ జీవితంలో దైవ విలాసం ఈ రకంగా
కొన్ని ఆలయాలు రీసెంట్గా వచ్చినటువంటివి, అంటే ఒక 200, 300, 400. కానీ మీకు జమ్మూ కాశ్మీర్ అనగానే అన్ని శివాలయాలు, శక్తి ఆలయాలు. 75% శివాలయాలు, 25% శక్తి ఆలయాలు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా మీరు చక్కగా తెలుసుకున్నారు. చూడండి, నిన్న రాత్రి స్వామి 66 నమ్మక మంత్రాలలో 33 మంత్రాలు పూర్తి చేశాను. మళ్ళీ నువ్వు సాటిస్ఫై అయినావో లేదు, సంతుష్టుడి అయ్యావో లేదు, ఆ విషయం నాకు చెప్పు అంతే. నేనేదో ప్రతిఫలం నేను కోరడం లేదు, మరొకటి ఆశించడం లేదు. వాట్స్ యువర్ ఫీలింగ్ ఆన్ మై డిస్కోర్స్ అని స్వామిని అడిగి పడుకున్నా. చూడండి, రాత్రి ఏం జరిగిందంటే, ఆయన పేరే భోలాశంకరుడు. నీ యొక్క ప్రతిస్పందన ఏమిటిది అని నేనంటే, చూడండి, దర్శనం ప్రసాదించాడు. దర్శనం ప్రసాదించిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక ఈరోజు నేను కాశ్మీర్ గురించి చెప్తాను కదా, వీడు చెబుతాడేమో అనుకున్నారేమో స్వామి. చూడండి, నేను ఒక వాహనంలో కూర్చున్నాను. ఆ వాహనము వెళ్తూ ఉంది. అట్లా వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు కనబడింది. ఆ చెట్టు యొక్క నీడ ఎంతవరకు ఉందో అంతవరకు అన్ని శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అంటే కాశ్మీర్ దేశము, త్రయంబక దేశము ఆ రోజుట్లో ఎట్లా ఉండేదో స్వామి చూపించారు. ఒక చెట్టు, ఆ చెట్టు కింద శివలింగాలు. ఇక అటు సైడు ఇటు సైడు వాహనం పోతూ ఉంది. నేను రెండు వైపులా చూస్తున్నాను, ఇటు చూస్తున్నాను, ఇటు చూస్తున్నాను. ఎటు చూసినా భూమి మీద లింగాలు కనబడుతూ ఉన్నాయి. అంటే అర్థం ఏమిటిది? కాశ్మీర్లో ఆలయాలు కాదు, భూమిలో ఉన్నాయి లింగాలు. ఆ లింగాలు కూడా ఎట్లా ఉన్నాయి అంటే 3 feet, మ్యాక్సిమం 4 feet అంత హైట్ ఉన్నాయి. ఇక విడ్త్ తీసుకుంటే మీరు సుమారుగా ఒక 2 feet తీసుకోవచ్చు. 2 feet, 3 feet బాగా దృఢంగా ఉన్నాయి శివలింగాలు. ఆ నేల కూడా ఎలా ఉందంటే, ఇదిగో గోధుమ వర్ణంలో ఉంది ల్యాండ్. ఆ లింగాలు కూడా గోధుమ వర్ణంలో ఉన్నాయి. చూడండి, గోధుమ వర్ణం అంటే మీకు కాషాయానికంటే కొంచెం ఇంకా లైట్గా ఉంటుంది అన్నమాట. గోధుమ వర్ణంలో ఉన్నాయి లింగాలు, భూమి. నేను ఒకటి అడిగితే ఆయన 2 చూపించాడు. ఒకటేమో దర్శనం ఇచ్చాడు, రెండవది కాశ్మీరు దేశము, త్రయంబక దేశం ఎలా ఉంటుందో చూపించాడు ఆయన. అంటే అర్థం ఏమిటిది? అక్కడ అడుగడుగున రోడ్డుకు అటు ఇటు ఎటు చూసినా శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. తవ్వితే చాలు బయటకు వచ్చేస్తాయి లింగాలు.